నెక్స్ట్ ఎంటీడీ అని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందండి ఎక్స్‌ప్లెయిన్ పాలిమార్ఫిక్ సెల్ ఆర్గనల్స్ అండి. పాలిమార్ఫిక్ సెల్ ఆర్గనల్ అందులో పాలిమార్ఫిక్ అంటే బహురూప బహురూప కణాంగాలు. బహురూప కణాంగాలు. బహురూప బహురూప కణాంగాలు. బహురూప కణాంగాలు అంటే చూడండి. పాలిమార్ఫిక్ సెల్ ఆర్గనల్స్ ప్లాస్టిడ్స్. Plastids are parasites organelles in plants and algal cells అండి. ఆర్గనల్స్ అన్నమాట. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయండి? ప్లాంట్స్ లో ఉంటాయి. ఆల్గల్ ఆల్గల్ అంటే శైవలాల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎగ్జిబిటింగ్ పాలిమార్ఫిజం ఆఫ్ ది ఎబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నమాట. ఓకేనండి. మొక్కలలో గాని, అదేవిధంగా వివిధ వాతావరణ పరిస్థితుల ఆధారంగా చేసుకొని ఏం చేస్తాయి వివిధ రూపాలలో ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. డెవలప్‌మెంట్ ఆఫ్ స్టేజ్ అంటే అభివృద్ధి చెందినటువంటి దశలో ప్లాస్టిడ్స్ ప్లే వేరియస్ రోల్స్ అండి. వివిధ రకాల పాత్ర వహిస్తాయి. ఇన్క్లూడింగ్ ఫోటోసింథసిస్ కిరణజన్య సంతృప్తిలో గాని, అదేవిధంగా పోషక పదార్థాలు నిల్వ చేయడంలో గాని, అదేవిధంగా పిండి పదార్థాలు అదేవిధంగా ఇంకేంటి పోషక పదార్థాలు నిల్వ చేయడంలోనూ, అదేవిధంగా వర్ణద్రవ్యాలను సంశ్లేషణ చేయడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అండి. క్లోరోప్లాస్ట్ అంటే ఏంటండి? క్లోరోఫిల్స్ అనేవి ఉంటాయి. క్లోరోఫిల్స్ రెస్పాన్సిబుల్ ఫోటోసిన్సిస్ దేనికి ఉపయోగపడతాయండి? కిరణజన్య సంతృప్తికి తోడ్పడతాయి. కన్వర్టింగ్ లైట్ ఎనర్జీ అనమాట. లైట్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తాయని చెప్పుకోవచ్చునండి. ఇంటూ కెమికల్ ఎనర్జీ. అంటే క్లోరోఫిల్స్ అనేవి లైట్ ఎనర్జీని కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చడంలో ప్రధానమైన పాత్ర వహిస్తాయన్నమాట. ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. ఏ విధంగానే గ్లూకోజ్ సంశ్లేషణ చేస్తుంది. క్రోమోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఇందాక చెప్పాను. గ్లూకోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు, జెర్నోప్లాస్ట్లు, అదేవిధంగా ఎమైలోప్లాస్ట్లు, ఇలియోప్లాస్ట్లు. ఎమైలోప్లాస్ట్లు అంటే స్టార్చ్ స్టోర్ చేస్తాయి. ఇలియోప్లాస్ట్లు అంటే స్టార్చ్, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ స్టోర్ చేస్తాయి. అదేవిధంగా ప్రోటీన్ ఈ ప్లాస్ట్ చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ స్టోర్ చేస్తాయి అన్నమాట. ఏవైతే ప్రోటీన్స్ స్టోర్ చేస్తే ప్రోటోప్లాస్ట్ అంటారు. ఏవైతే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ స్టోర్ చేస్తే ఇలియోప్లాస్ట్ అంటారు. ఏవైతే స్టార్చ్ చేస్తుందో ఎమైలోప్లాస్ట్ అంటారు అనమాట. ఓకేనండి. అదే విధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అదర్ టైప్స్ ఆఫ్ ఇన్క్లూడింగ్ ఎపికోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. ఎపికోప్లాస్ట్లు అంటే ఏంటి? ఎపికోప్లాస్ట్లు అంటే ఇవి కిరణజన్య సమీకరణలో పాల్గొవు. ఇవి కిరణజన్య సమీకరణలో పాల్గొవు. అవి ఏంటంటే ప్లాస్టిడ్ ఇంటర్ కన్వర్షన్. ప్లాస్టిడ్ ఇంటర్ కన్వర్షన్. ప్లాస్టిడ్ కన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ అనదర్ అనమాట. ఏం చేస్తుంటే ఒక రూపం నుంచి మరొక రూపంలోనికి మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యూకోప్లాస్టిక్ కెన్ డెవలప్ ఇంటూ ఎమైలోప్లాస్టిక్. మనకి ప్లాస్టిడ్స్ 3 టైప్స్ ఉంటాయి. ల్యూకోప్లాస్ట్లు, అమైలోప్లాస్ట్లు, ఎ అమైలోప్లాస్ట్లు అదే విధంగా చూస్తే క్రోమోప్లాస్ట్లు అనేవి ఉంటాయన్నమాట. ఆ విధంగా ఒక రూపం నుంచి ఇంకో రూపం. ల్యూకోప్లాస్ట్ అంటే కలర్‌లెస్ ప్లాస్టిడ్స్ అనేవి. అవి ఏ విధంగా మారిపోతాయి? ఎమైలోప్లాస్ట్‌గా మారిపోతాయండి. లేదా క్రోమోప్లాస్ట్‌గా మారిపోతాయండి. డిపెండింగ్ ఆన్ ది ప్లాంట్స్ డెవలప్‌మెంటల్ స్టేజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కేసెస్ అన్నమాట. అంటే వాతావరణ సంబంధమైనటువంటి పరిసరాలను ఆధారంగా చేసుకొని వాటి యొక్క రూపం మార్చినట్లయితే దాన్ని ప్లాస్టిడ్ ఇంటర్ కన్వర్షన్ కూడా అంటారు. అంతర్గతంగా మార్పులు జరుగుతాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ పాలిమార్ఫిజం అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ పాలిమ ద ఎబిలిటీ ఆఫ్ ప్లాస్టిడ్స్ టు డిఫరెన్షియేట్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలౌస్ ప్లాంట్స్ టు అడాప్ట్ టు వేరియింగ్ కండిషన్స్ స్టోరేజ్ ఆఫ్ న్యూట్రియన్స్‌లో గాని, అది పెర్ఫార్మ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్‌ని గాని, డిఫరెంట్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తూ అనేసి చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా చూసుకుంటే. నెక్స్ట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్స్ అండ్ డిఫరెంట్ టిష్యూస్ అనమాట. అంటే వివిధ రకాల కణజాలాలలోని అభివృద్ధి చెందినటువంటి దశలో కూడా ఇవి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయనేసి చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్ కన్వర్షన్. ఇందాకేం చెప్పాం? ఇంట్రా కన్వర్షన్ అని చెప్పామనమాట. ఇంటర్ కన్వర్షన్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి చూడండి. క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండి. ల్యూకోప్లాస్ట్, అమైలోప్లాస్ట్ అండి. ఇలియోప్లాస్ట్ అండి. క్లోరోప్లాస్ట్ నుంచి క్రోమోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అంటే ఏమిటి? ఆకుపచ్చ హరిత రేణువులండి క్లోరోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్‌లు అంటే ఏమిటి? వర్ణయుతమైనటువంటి రేణువులు అంటారు. క్లోరోప్లాస్ట్‌లు అంటే ఓన్లీ ఆకుపచ్చ రంగులో మాత్రమే ఉంటాయండి. క్రోమోప్లాస్ట్‌లు అంటే ఏమిటి? వివిధ రంగుల్లో ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే
మొక్కలోని ఆకుపచ్చని భాగాలనేవి క్లోరోప్లాస్ట్‌లండి. మొక్క యొక్క ఆకుపచ్చని భాగాలు క్లోరోప్లాస్ట్‌లు. మొక్కలోని ఆకుపచ్చని లీవ్స్ గాని, ఎర్లీ బడ్స్ గాని, స్టంప్స్ గాని, షూట్ ఎపెక్స్ గాని, రూట్ ఎపెక్స్ గాని, వీటన్నిటిలో గాని, టిప్ ఆఫ్ ది షూట్ గాని, టిప్ ఆఫ్ ది రూట్ రీడింగ్ గ్రీన్ కలర్‌లో ఉండొచ్చు. కానీ కొన్ని క్రోమోప్లాస్ట్‌లో ఉంటాయి. క్రోమోప్లాస్ట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్‌గా వివిధ రకాల పుష్పాలున్నాయి. వివిధ రకాల ఫలాలున్నాయి. వివిధ రంగుల్లో ఉంటాయి. అన్నీ ఒకే రంగులో ఉంటాయి. వివిధ రంగుల్లో ఉంటాయి. వివిధ రంగుల్లో ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే క్రోమోప్లాస్ట్. కొన్ని పుష్పాలనేవి ఆకుపచ్చ రంగు, కొన్ని పుష్పాలనేవి ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని పుష్పాలనేవి నారింజ రంగులో ఉంటాయి. కొన్ని పుష్పాలనేవి వైట్ రంగులో ఉంటాయి. కొన్ని పుష్పాలనేవి బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. రెడ్ కలర్‌లో ఉంటాయి. వివిధ రకాల్లో ఉంటాయి. పింక్ కలర్‌లో ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే క్రోమోప్లాస్ట్ అనేసి చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్ అండ్ అమైలోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ అంటే అంటే రంగు రహితమైనవి అమైలోప్లాస్ట్‌గా మారుతాయి. అంటే వర్ణరహితమైనటువంటి ప్లాస్టిక్స్ అనేవి స్టార్చ్‌ని నిల్వ చేసే స్టార్చ్‌ని నిల్వ చేసే పదార్థాలుగా లేదా ప్లాస్టిక్స్‌గా మారితే దాన్ని అమైలోప్లాస్ట్ అని కూడా అంటారండి. ఇలియోప్లాస్ట్‌లు అనేవి ఉన్నాయి. ఇలియోప్లాస్ట్ అంటే ఏంటి? సమ్ ఫ్రూట్స్‌లో గాని ఇలియోప్లాస్ట్ అనేవి లిపిడ్స్‌ని స్టోర్ చేస్తాయన్నమాట. ఆయిల్స్ అండ్ లిపిడ్స్ అండి. ఆయిల్స్ అండ్ లిపిడ్స్‌ని ఏవైతే స్టోర్ చేస్తాయో వాటిని ఇలియోప్లాస్ట్‌లు అంటారండి. నెక్స్ట్ వన్ ఏముంది? అది అయిపోయిందన్నమాట. మళ్ళీ ఇలియోప్లాస్ట్. ఇవి టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అండి. టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అనేసి చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి. ఎంటీడీఏని ఇంపార్టెంటు. అదే విధంగా పాలిమార్ఫిక్ ప్లాస్టిడ్స్ అనేవి ఇంపార్టెంటు. సెల్ వాల్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. థియరీస్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ చెప్పుకున్నాం. అదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ అనేవి చెప్పుకున్నాం. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్‌లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనిలో చక్కగా చదువుకోవాల్సినటువంటి క్వెషన్‌లు ఏంటంటే, వాట్ ఈస్ ద సెల్ వాల్ స్ట్రక్చర్ అండి, ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ అండి, ప్లాస్మా మెంబ్రేన్ థియరీస్ అండి, ఎంటీడీఎన్ అనేది మంచిగా చదువుకోండి. చదువుకున్నట్లయితే మీకు మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనండి.